హలో పిల్లలు, ఈరోజు మనం చాలా ప్రసిద్ధమైన ఒక మంచి నీతి కథను వినబోతున్నాం. కుందేలు తాబేలు పోటీ. వినడానికి రెడీగా ఉన్నారా? మరి మొదలు పెడ్దాం. ఒకప్పుడు ఒక పచ్చని, అందమైన అడవిలో అనేక జంతువులు ఉండేవి. వాటిలో ఒకటి కుందేలు, చాలా వేగంగా పరిగెత్తేది. కుందేలు వేగం వల్ల కొంచెం గర్వంగా, అలాగానూ పెద్దగా మాట్లాడే స్వభావం కలిగి ఉండేది. కుందేలు, అయ్యో! ఈ అడవిలో నాకంటే స్పీడ్ ఉన్నవాళ్లు ఎవరూ లేరు. నేనే ఛాంపియన్. అక్కడే ఒక తాబేలు నెమ్మదిగా నడుస్తూ వస్తుండేవాడు. అతను నెమ్మదివాడే కాని చాలా శాంతంగా, ఓర్పుతో ఉండేవాడు. కుందేలు నవ్వుతూ, అయ్యో తాబేలు! నువ్వు ఇలా నడిస్తే ఎక్కడికి చేరుకుంటావు? నాతో పోటీ అంటే నువ్వు ఊహ కూడా చేయలేవ్. తాబేలు ప్రశాంతంగా, కుందేలా, నన్ను చిన్నచూపు చూడకు. పోటీ అంటే స్పీడ్ మాత్రమే కాదు. మనిద్దరం ఒక రేస్ చేస్తామా? కుందేలు, హాహాహా, బాగానే నవ్వించావ్. కానీ రా, పోటీకి రెడీ. అడవిలోని అన్ని జంతువులు రేస్ చూడటానికి వచ్చాయి. కొంగలు, పక్షులు, జింకలు, ఆల్ యానిమల్స్ జమ అయ్యాయి. జడ్జ్ జంతువు, కొంగ, పులి. సరే, లైన్ మీద నిలబడండి. 3, 2, 1, రెడీ, స్టార్ట్. వాయిస్ ఓవర్. రేస్ మొదలైంది. కుందేలు గబ్బా గబ్బా అన్నట్టు వేగంగా ముందుకు పరిగెత్తింది. తాబేలు మాత్రం శాంతంగా, నెమ్మదిగా, ఒక్క అడుగు కూడా ఆపకుండా కదులుతూ వెళ్తూనే ఉన్నాడు. కుందేలు, నవ్వుతూ, అయ్యో! ఇంత స్లోగా వచ్చి ఎలా గెలుస్తావ్? నేను కొంచెం నిద్రపోతాను. వాయిస్ ఓవర్. కుందేలు ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని నిద్రపోయింది. మీన్వైల్, తాబేలు నెమ్మదిగా కాని ఆగకుండా ముందుకు సాగుతూనే ఉన్నాడు. కుందేలు నిద్రపోతూ ఉండగా, తాబేలు దారి తప్పకుండా, ఆగకుండా ప్రయాణించి ఫినిష్ లైన్ దగ్గరికి చేరాడు. జంతువులు, రండి పిల్లలు, తాబేలు గెలవబోతున్నాడు. తాబేలు ఒక్కసారిగా చివరి రేఖ దాటి విజయం సాధించాడు. కుందేలు లేచేసరికి తాబేలు కనిపించలేదు. కుందేలు, అయ్యో! నేను లేట్ అయ్యా. పరిగెత్తాలి. అది జూమ్ అంటూ ఫినిష్ లైన్ వైపు పరిగెత్తింది. కాని, అప్పటికే ఆలస్యమైపోయింది. అన్ని జంతువులు ఆనందంగా చప్పట్లు కొట్టాయి. జడ్జ్ జంతువు, ఈ రేస్లో గెలిచింది మన తాబేలు. కుందేలు తగ్గిన స్వరంలో, క్షమించు తాబేలు, నేను నిన్ను చిన్నచూపు చూశాను. తాబేలు, పర్వాలేదు కుందేలా, గర్వం ఎవరినీ గెలిపించదు. ప్రయత్నం, ఓర్పు, కష్టపడి పని చేస్తేనే విజయం. పిల్లలు, ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే, గర్వం మంచిది కాదు. ధైర్యం, పట్టుదల, ఓర్పు ఉంటే విజయం మీదే. ఎప్పుడూ కష్టపడి ముందుకు సాగాలి. పిల్లలు, మీకు కథ నచ్చితే వీడియోకు లైక్ చేసి మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని తెలుగు కథలు త్వరలో